హలో అండి అందరికీ వెల్కమ్ టు అరుణ్ న్యాచురల్స్. ఏంటి ఎప్పుడు లేనిది సడన్గా నేను నా ఫేస్ చూపించి వీడియో చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ పద్మ కోసం అండి. పద్మ అంటే ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన మీ పక్కింటి పంకజం అనమాట. నేను తన వీడియో చూసి నాకు సోప్స్ ఆర్డర్ వచ్చాయండి అమలాపురం నుంచి. ఇంతకుముందు కూడా వచ్చినాయి, చాలా ఆర్డర్స్ వచ్చాయి నాకు. కానీ ఇప్పుడు సడన్గా ప్యాక్ చేస్తుంటే అనిపించింది అనమాట, ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఇంతమంది తన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఏదో చేద్దామని చెప్పేసి నాకు ఒక సడన్గా ఇప్పటికప్పుడే అనిపించిందండి. ఫస్ట్ టైం నేను వీడియో కూడా ఎలా చేయడం కూడా ఫస్ట్ టైం ఇది. నేను చెప్పండి, నాకు మాట్లాడడం కూడా రాదు. పాటలు పాడమంటే పాడతాను కానీ అసలు మాట్లాడను. పని పాట అంతే, రెండో వచ్చు నాకు. మా పొద్దు కోసం ఒక వీడియో చేయాలనిపించింది, మా పొద్దు కోసం అండ్ మా పొద్దు ఫ్యాన్స్ కోసం కూడా. ఇక్కడ నుంచి తన పేజ్ నుంచి ఎవరైతే నాకు ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా 20% ఆఫర్ ఇస్తానండి నేను. ఏం తీసుకున్నా కూడా మన దగ్గర సోప్స్ కానీ, షాంపూస్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఏ బ్యూటీ ప్రోడక్ట్ అయినా సరే మీకు 20% ఆఫర్స్ ఇస్తాను. ఓన్లీ తన పేజీ చూసి వచ్చిన వాళ్ళకండి. ఈ వీడియో చేస్తున్నట్టు కూడా దాన్ని తెలియజేస్తున్నాను నేను. సర్ప్రైజ్ అనమాట. పద్దు, ఈ వీడియో నీకోసమే. నీలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా అదృష్టం. ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని సపోర్ట్ చేసి హెల్ప్ చేసే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. కిట్టీలకి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, పార్టీ చేసుకున్నామా, కాసేపు సరదాగా ఎంజాయ్ చేసామా, అంతవరకే. కానీ ఫ్రెండ్స్ నిజంగా ఈ రోజుల్లో ఎవరో సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండడం చాలా అరుదు. ఎక్కడో నీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే. నాకు నువ్వు నిజంగా దొరకడం నా అదృష్టం. నిజంగా చెప్తున్నాను కదా పద్దు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నీ గురించి ఎప్పుడు కూడా. అందుకని నీ గురించి ప్రత్యేకంగా నేను సడన్గా ఇప్పటికప్పుడు అనుకున్నాను పద్దు. అలా వీడియో పార్సల్ చేస్తున్నాను, ఏదో చేయాలని టక్కుమని అనిపించింది అనమాట. ఇంక వెంటనే నీకోసం నేను కనిపిస్తున్నాను వీడియోలో ఇప్పటికప్పుడు అనుకున్నాను, నేను చేస్తాను అంత వీడియో. ఇగో ప్యాక్ చేస్తున్నాను. అమలాపురం నుంచి మీ ఫ్యాన్ అంట సోప్స్ ఆర్డర్ ఇచ్చారు, నీ పేజ్ చూసి వచ్చానండి అని చెప్పారు. నిన్న తను చెప్పగానే ఓకేనండి అన్నాను, కానీ నేను రిప్లై ఇవ్వలేదు తనకి. కానీ ఇప్పుడు ప్యాక్ చేస్తుంటే అనిపించింది సడన్గా, ఏదో సడన్గా చేసి అనిపించింది అంతే. నాకు ఎలా అనిపించింది, వెంటనే వీడియో చేస్తాను అంతే. నేను ఇదే ఫస్ట్ టైం నేను కనిపించి వీడియో చేయడం. నాకే ఆశ్చర్యంగా ఉంది, నేనేంటి వీడియో చేస్తున్నానేంటి, ఎప్పుడు కనిపించలేదు వీడియోలో. నేను సడన్గా ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకసారి పద్దు నీకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.